భరణి నక్షత్రంలో పుట్టిన వ్యక్తులకు 1, 2, 3, 4 పాదములలో ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా వారికి కొన్ని రుగ్మతలు రావడానికి అంటే అనారోగ్య సమస్యలు కలగడానికి అవకాశం ఉంటుంది. పాదాల వారీగా ఏ పాదంలో పుట్టిన వారికి ఎటువంటి అనారోగ్య సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది అనే విషయం తెలుసుకుందాము. ఇక్కడ అనారోగ్య సమస్యలు చెప్పడం జరుగుతున్నప్పటికీ కూడా ఇది దీర్ఘకాలికంగా మీకు ఇబ్బంది కలిగిస్తుంటే మాత్రమే మీరు దానిని చాలా జాగ్రత్తగా డాక్టర్ వారిని సంప్రదించి తగు వైద్యము చేపించుకోవాల్సిన అవసరం ఉంటుంది. దానికి తోడు జాతకము కూడా చూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది. భరణి నక్షత్రము మొదటి పాదంలో పుట్టిన వారికి నేత్ర వ్యాధులు కలుగుతాయి. కంటి మీద గాయాలు అధికంగా ఉంటాయి. కురుపులు రావడానికి అవకాశం ఉంటుంది. జలుబు అంటే పడిశం అంటాము కదా! అది రావడానికి అవకాశం ఉంటుంది. కంట్లో శుక్లాలు ఏర్పడతాయి. అంటే కంటి వ్యాధులు అన్నప్పటికీ కూడా శుక్లాలు వేరుగా చెప్పడం జరుగుతుంది. ప్రథమ పాదం వారికి ఇటువంటి అనారోగ్య సమస్యలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఇవి దీర్ఘకాలికంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయంటే తగు జాగ్రత్తలు తీసుకోవడము ఉత్తమము. రెండో పాదంలో పుట్టిన వారికి గనేరియా రావడానికి అవకాశం ఉంటుంది. అంటువ్యాధులు రావడానికి అవకాశం ఉంటుంది. అంతర్గత అవయవాల అనారోగ్య సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. చర్మం సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. అంటే బొల్లి రావడానికి లేదా కురుపులు ఏర్పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటివి గనక మీరు చూస్తున్నట్టయితే త్వరగా మీరు దానికి స్పందించి తగు వైద్యము చేపించుకోవడము ఉత్తమము. మూడవ పాదంలో జన్మించిన వారికి సుఖవ్యాధులు అధికంగా కలగడానికి అవకాశం ఉంటుంది. అనారోగ్యము ఒకరోజు బాగుంటే 4 రోజులు బాగోకపోవడం లాంటిది చూడడానికి అవకాశం ఉంటుంది. తల తిరుగుడు ఉండడము, జ్వరము ఎక్కువ రోజుల పాటు ఉండడము, ఆస్త్మా ఉండడానికి అవకాశం ఉంటుంది. సైనసైటిస్ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇటువంటి సమస్యలు గనక దీర్ఘకాలికంగా అంటే 15 రోజులకు మించి గనక మీరు చూస్తున్నారు అంటే ఖచ్చితంగా డాక్టర్ వారిని సంప్రదించడము ఉత్తమము. నాలుగవ పాదం విషయానికి వస్తే, దేహము తరచుగా అనారోగ్యం కలుగుతూ ఉంటుంది. నీరసం ఎక్కువగా ఉంటుంది. కంటి చూపు తక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఉదర సంబంధమైనటువంటివి లేదా స్థూలకాయం రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. శ్వాస సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. జలుబు, దగ్గు వంటివి తరచుగా రావడానికి అవకాశం ఉంటుంది. తల మీద, నుదిటి మీద గాయాలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. శీతాకాలంలో జ్వరము రావడానికి అవకాశం ఉంటుంది. మూత్రపిండ సంబంధ వ్యాధులు ఎక్కువగా ఉంటాయి. టాన్సిల్స్ ఎక్కువగా ఉంటుంది. స్త్రీల విషయంలో ఋతు సంబంధమైనటువంటి దోషాలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఇట్టి అనారోగ్య సమస్యలు గనక 15 రోజులకు మించి గనక మీరు చూస్తున్నారు అంటే తగు వైద్యము చేపించుకోవడము మంచిది. ఇవి మీ జీవితంలో ప్రస్తుతము రాకపోయినప్పటికీ కూడా అంటే ఒక్కొక్కరికి 30 సంవత్సరాలలో, 45 సంవత్సరాలలో లేదా 50 సంవత్సరాల్లో కొందరికి 22, 23 సంవత్సరాలలో ఇలా వారి యొక్క జాతకము ప్రకారము కొన్ని సంవత్సరాలలో ఇటువంటి రుగ్మతలు రావడానికి అవకాశం ఉంటుంది. అంటే అనారోగ్య సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. ఏ రోగము ఎప్పుడు వచ్చినప్పటికీ కూడా ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు ఉండి తగ్గిపోతే ఎటువంటి సమస్య ఉండదు. ఎక్కువ రోజులు గనుక ఉంటే తగు జాగ్రత్తగా ఖచ్చితంగా తీసుకోండి. ఇటు వైద్యము చేపిస్తూ, ఇటు జాతకము కూడా చూపించుకుంటే ఫలితము ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది.